హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ట్యాంక్ బండ్పై చంద్రబాబుతో చర్చకు సిద్ధమంటున్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ భూముల్ని అమ్మిందెవరో, అభివృద్ధి చేసిందెవరో తేలాలన్నారు. టీడీపీ మహానాడు రికార్డింగ్ డ్యాన్స్లోని తలపిస్తోందని అన్నారు కవిత. తెలుగు యూనివర్సిటీ విడిపోతే దానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఆలోచన చేసుకోవాలి. నిన్నటి నుంచి ఇక్కడ మరి మహానాడు జరుగుతూ ఉన్నది. మహానాడు ఎట్లా జరుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. సినిమా సెట్టింగ్లు వేసి సినిమా డ్యాన్సులతో చాలా అద్భుతంగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ సంస్కృతి అదే, వాళ్ళ పద్ధతి అదే. కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. కానీ హైదరాబాద్ని ఏదో మేమే ఉద్ధరించినామని, అమరవీరులను ఏదో మేమే ఉద్ధరిస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా మనుషులను చంపడం, మాలలు వేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది వాళ్ళ మామను చంపి మాలలు వేసి ఆయన మొదలుపెట్టిండు. ఆ తర్వాత అమరవీరుల చావులకు కారణమైనటువంటి పార్టీ తుపాకులు పట్టుకొని తెలంగాణ గుండెల మీద తిరిగినటువంటి వ్యక్తులు ఇవాళ అమరవీరుల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఇది తెలంగాణ ఉద్యమానికే అవమానం. పెళ్లి లలిత లాంటి ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఉద్యమకారుల గురించి మాట్లాడడం అంటే ఉద్యమాన్ని అవమానించడమే. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో చుట్టూ భూములు అమ్ముకున్నారా, అభివృద్ధి చేసిందా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు చర్చకు వస్తామన్నా సరే ఇదే ట్యాంక్ బండ్ మీద, ఇదే ప్రతాప్ రెడ్డి గారి సాక్షిగా చర్చ పెట్టుకుందామని కూడా మేము సవాల్ చేస్తా ఉన్నాం. వారికి ధైర్యం ఉంటే, తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సవాల్ని స్వీకరించవలసిందిగా కూడా తెలియజేస్తా ఉన్నాం.